మనం ఇప్పటి వరకు శారీస్, జ్యువెలరీ అండ్ రాకేష్, వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ చూసాం కదా. ఇప్పుడు మనము ఇంట్లోనే తయారు చేసే కొన్ని ఐటమ్స్ని చూడబోతున్నాం. మీరు నాతో పాటు మీరు కూడా చూడండి. హాయ్ మేడం. హాయ్. మీ ప్రోడక్ట్స్ ఏమేమి ప్రోడక్ట్స్ మేడం? సోప్, షాంపూ, ఫేస్ వాష్, సున్ని పిండి, హెన్నా పౌడర్, లిప్ బామ్స్, కాజల్, లిప్స్టిక్, సీరమ్స్, ఫేస్ సీరమ్స్, హెయిర్ సీరమ్స్, మీకు ఏది కావాలంటే అది ఉంటాయి. ఇవి కెమికల్ యూజ్ చేసి తయారు చేస్తున్నారా, లేకపోతే ఇంట్లో ప్రోడక్ట్స్ని యూజ్ చేసి చేస్తున్నారా మేడం? ఓన్లీ న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్ని ఇంట్లో హ్యాండ్మేడ్తో చేసిందండి. అన్ని కోకోనట్ ఆయిల్. ఇది లావెండర్ అండి, స్కిన్ లైటింగ్ అవ్వడానికి సోప్ ఇది. లావెండర్ బడ్స్ చేసింది. ఇందులో ఎలాంటి కలర్స్ వేయలేదు, ఓన్లీ బడ్స్. ఇందులో వచ్చేసి 35 ప్రోడక్ట్స్ వేసి చేసింది. ఈ సోప్ వల్ల మీకు పిగ్మెంటేషన్ పోతుంది, ట్యాన్ పోతుంది, లైట్నింగ్ అవుతుంది స్కిన్. ఎలాంటివైనా పింపుల్స్, మార్క్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. ఇది నా దగ్గర ఉన్న ప్రత్యేకమైన సోప్. అన్నిటికంటే కూడా హైలైట్ అయ్యే సోప్ నా దగ్గర ఇదేనా. అది వైట్నింగ్ కలర్ సోప్ చాలా అండి. బాగుంది. ఓన్లీ పిగ్మెంటేషన్ కలర్స్, ఫుడ్ కలర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. అంటే ఆల్రెడీ స్కిన్ వాళ్ళకి వైట్ ఉంది, మధ్యలో ఏదైనా ప్రోడక్ట్స్ యూజ్ చేసినా వాళ్ళ స్కిన్ డ్యామేజ్ అయిపోయి వైట్నింగ్ అనేది తగ్గిపోయి వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇది పప్పాయ సోప్. పప్పాయ బేస్ వేసి, పప్పాయ పౌడర్ వేసి, పప్పాయ స్కిన్ అనేది బాగా లైట్నింగ్ అవుతుంది. స్కిన్ లైట్నింగ్ అవ్వడం వేరు, స్కిన్ బ్రైట్నింగ్ అవ్వడం వేరు, స్కిన్ ట్యాన్ పోవడం వేరు. స్కిన్ ఆల్రెడీ వైట్ ఉన్న వాళ్ళు మధ్యలో వాళ్ళ స్కిన్ డ్యామేజ్ అవ్వి యూజ్ చేసే ప్రోడక్ట్స్ అవి వేరు. నార్మల్గా స్కిన్ లైట్నింగ్ అవ్వడం వేరు. 24 క్యారెట్ ఈ సోప్స్ ఏంటో చూద్దామా? 24 క్యారెట్ గోల్డ్ సోప్ అండి అది. అందులో కొంచెం గోల్డ్ అనేది మిక్స్, గోల్డ్ డస్ట్ పౌడర్ అనేది మిక్స్ చేసి చేస్తాం. అన్ని సోప్స్లో ప్రత్యేకమైన ఓన్లీ ప్రోడక్ట్స్ మాత్రమే వేసి చేస్తాం. అది స్కిన్ కొంచెం బ్రైట్నింగ్, ట్యాన్ పోయి గ్లోనెస్ ఎక్కువగా వస్తుంది. రోజ్ సోప్ లాగా కాదు, రోజ్ సోప్. దీనివల్ల ఏంటి మన స్కిన్కి ఏంటి యూజెస్? స్కిన్లో కొలాజన్ అనేది బాగా పెరుగుతుంది. స్కిన్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళని మళ్ళీ ఎక్కువ డ్రై అవుతుంది, బాగా స్మూత్గా ఉంటుంది స్కిన్. సాఫ్రాన్ సోప్ అండి. సాఫ్రాన్ గురించి నేను ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సాఫ్రాన్ యూజ్ చేసే వాళ్ళు అందరికీ తెలుసు. సాఫ్రాన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పిల్లలు బాగా ఎర్రగా పుట్టాలనేది ఒక ఉంది. సాఫ్రాన్ కూడా మనకి ఎలా యూజ్ అవుతుంది. సాఫ్రాన్ సోప్గా కూడా డెడ్ చేస్తుంది. స్కిన్ బాగా బ్రైట్నింగ్, లైట్నింగ్ కూడా ఇవి నేను కొరియన్ సిరీస్లో ఎక్కువగా చూస్తుంటాను. ఈ డిజైన్స్ బాగా కనపడుతుంటాయి. ఈ సోప్ ఏంటో వైట్గా ఉంది. ఇది దేనికి యూజ్ చేస్తారో కూడా కనుక్కుందాం. మేడం, ఈ సోప్ ఎలా యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు? అది రైస్ పౌడర్తో చేస్తుంది. అవి రైస్ పౌడర్ అంటే ఏదో బియ్యం పిండి వేసుకున్నట్టుగా బియ్యంని నానేసి వాటిని వేసి దాన్ని జ్యూస్ తీసిన తర్వాత వాటర్ అంతా తీసేస్తే కింద స్టార్చ్ నిలబడుతుంది. రైస్ స్టార్చ్ నిలబడుతుంది. ఆ స్టార్చ్ని పౌడర్గా చేసుకుని ఎండబెట్టి పౌడర్గా చేసుకున్న తర్వాత వేసేది. ఇది యూజ్ చేయడం వల్ల ఎలాంటి పిగ్మెంటేషన్ అయినా కూడా బాగా తగ్గిపోతుంది. మరి ఇవన్నీ మేడం? అన్నీ అలాగే అండి. ఇది నీమ్ సోప్ పిగ్మెంటేషన్ కోసం అండి. ఇది సారీ నీమ్ సోప్ ఇది రెడ్ వైట్. ఒక్కొక్క స్కిన్కి ఒక్కొక్క సోప్ పడుతుంది కాబట్టి అన్ని స్కిన్స్లలో వైట్నింగ్, ట్యాన్ ఇవా పోవడానికి ఉంటుంది. ఇది వచ్చేసి స్క్రబ్బింగ్ సోప్. ఇలాగా మనకు కాఫీ పౌడర్, రైస్ పౌడర్. హాస్టల్లో ఉంటారు, వాళ్ళకి కొంచెం అలర్జీ లైక్ కానీ లేకపోతే
యూస్ చేస్తామో అలా యూస్ చేయాలి. ఎలా ఎవరైనా యూస్ చేయొచ్చు. అవుతుంది బాగా. ఇది సాఫ్రాన్ జెల్. మనం ఇప్పుడు కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉంటుంది, అలాంటి వాళ్ళు ఆయిల్స్తో చేసినవి యూస్ చేయలేకున్న వాళ్ళు వాటర్ బేస్తో చేసినవి జెల్స్ యూస్ చేస్తారు. ఇవి మనకు స్టిక్కీగా ఉండదు, చెమట పట్టినా ఇంకేమైనా ఇలా తూర్చుకున్నా కూడా మనకేం పెద్దగా అనిపించదు. ఇది వాటర్ బేస్ కాబట్టి మనకి స్కిన్లో బాగా అబ్జర్వ్ అవుతుంది. ఉన్న జెల్స్ చాలా ఉంది. రెడ్ వైన్తో ఉంది, సాఫ్రాన్ జెల్, హెయిర్ ఫాల్ జెల్, విటమిన్ సి జెల్, ఇలా చాలా ఉన్నాయి. హైబిస్కస్ జెల్ కూడా ఉంటుంది. హెయిర్ స్మూత్నింగ్ అవ్వడానికి, రింకిల్స్ ఉన్న వాళ్ళకి అలా అన్నిటికీ పనిచేస్తుంది. ఎలాంటి హెవీ డాండ్రఫ్ ఉన్నా కూడా ఈ డాండ్రఫ్ జెల్ 2 అప్లికేషన్స్లో మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తుంది. అన్నీ తీయాలా? తీయను. ఆయిల్ ఇందులో వచ్చేసి 25 ప్రోడక్ట్స్ వేసి చేస్తాము. ఇందులో 25 ప్రోడక్ట్స్ వేసి చేస్తాం. మందారం, కోకోనట్ ఆయిల్, హెన్నా పౌడర్, ఇలా అన్నీ మనం పౌడర్స్ కాకుండా పచ్చివి తీసుకొచ్చి వేసి ఆయిల్లో ఉడకబెట్టి